డయల్ 100 ఫిర్యాదులపై పోలీసు యంత్రాంగం మరింత ఫోకస్ చేస్తోంది. నగర పౌరులు ఫోన్ చేసిన 8 నిమిషాల్లోనే స్పందించేలా యాక్షన్ ప్లాన్ రెడీ చేసింది. రూరల్ ఏరియాలో ఫోన్ చేసిన 20 నిమిషాల్లోనే లొకేషన్కు చేరుకునేలా చర్యలు చేపడుతున్నారు. ఇటీవల డయల్ 100 ఫిర్యాదుల విషయంలో పోలీసు సిబ్బంది నిర్లక్ష్యంపై డీజీపీ సివి ఆనంద్ సీరియస్ అయ్యారు. మున్ముందు పౌరులకు సత్వరమే సేవలందించేలా చూడాలని పోలీసులకు సూచించారు. డయల్ 100ను ఆశ్రయిస్తే పోలీసులు ఎంత సమయంలో స్పందించాలి, స్పందించకపోతే పౌరులు ఎక్కడ ఫిర్యాదు చేయాలనే అంశంపై మా ప్రతినిధి సూరిబాబు గ్రౌండ్ రిపోర్ట్. రైట్ అశ్విని, అత్యవసర సమయంలో ఆపత్కాలంలో ప్రజలకు బాధితులకు అండగా నిలిచేందుకు డైల్ 100ను రాష్ట్ర ప్రభుత్వం పోలీసు యంత్రాంగం తీసుకొచ్చింది. ఎక్కడైనా అల్లర్లు, గొడవలు, శాంతి భద్రతలకు ఉల్లంఘన కలిగించినా, అలాగే రోడ్డు ప్రమాదాలు జరిగినా డైల్ 100కి ఫోన్ చేసినట్లయితే పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సమస్య ఏంటని తెలుసుకుని సమస్య పరిష్కరించేందుకు కృషి చేస్తూ ఉంటారు. అయితే ఇటీవల 2 ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఐక్య పరిసర ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే బాధితులు, ప్రజలు డైల్ 100కి ఫోన్ చేశారు. డైల్ 100కి ఫోన్ చేసిన వెంటనే సదరు డైల్ 100ని లిఫ్ట్ చేసిన కానిస్టేబుల్ వెళ్ళకపోగా ఆ కేసును క్లోజ్ చేసినట్లుగా సమాచారం అందుతుంది. దీంతో బాధితులు, ప్రజలు అసౌకర్యానికి గురైనట్లు ఉన్నతాధికారులు గుర్తించి సదరు కానిస్టేబుల్ను సస్పెండ్ చేసినట్లు కూడా తెలుస్తుంది. మరోవైపు మేడ్చల్ సంబంధించి మునీరాబాద్లో కూడా ఇటీవల అంటే గత నెల 24వ తారీఖున వేకువజామున 3 గంటలకు దొంగలైతే పడ్డారు. దొంగలు పడిన వెంటనే డైల్ 100కి పోలీసులకు ఫోన్ చేస్తే ప్రజలు, బాధితులు అయితే పోలీసులు వెంటనే చేరుకొని సమస్యను పరిష్కరించాల్సి ఉంది. అయితే 10 నిమిషాల్లో వస్తానని చెప్పి గంటకు పైగా రాకపోయేసరికి 4 సార్లు డైల్ 100కి ఫోన్ చేశారు. అయినా కూడా పోలీసులు రాలేదు. దీంతో చేసేది ఏమి లేక ప్రజలు, గ్రామస్తులు అందరూ కూడా గ్రామ చుట్టూ కూడా ఈ దొంగలను పట్టుకునేందుకు ప్రయత్నం చేశారు. తీరా దొంగలను అయితే దొంగతనం చేసిన వారిని పట్టుకున్నారు. పట్టుకుని పోలీసులకి కూడా డైల్ 100కి ఫోన్ చేసి 4 ప్రయత్నించారు డైల్ 100కి ఫోన్ చేసేందుకు. 4 సార్లు మొత్తంగా చేసినప్పటికి కూడా పోలీసులు రాని పరిస్థితి ఉంది. అయితే మేము దొంగలను పట్టుకున్నాం, దొంగల్ని గుర్తించాం రండి అని చెప్పినా కూడా రాలేదు. దీంతో పోలీసులు అయితే డైల్ 100కు స్పందించలేదు. అయితే తీరా స్పందించకపోగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళని తీసుకెళ్లాలని కూడా నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చినట్లు కూడా తెలుస్తుంది. అయితే ఇటు ప్రజలు కావచ్చు, బాధితులు కావచ్చు, అత్యవసర సమయంలో అల్లర్లు జరిగినా, గొడవలు జరిగినా డైల్ 100కి ఫోన్ చేస్తున్నారు. అలాగే ఎక్కడైనా అగ్ని ప్రమాదం జరిగితే 101కు ఫోన్ చేస్తున్నారు. వైద్య సేవల కోసం 108ని ఆశ్రయిస్తున్నారు. అయితే ఇటీవల దేశవ్యాప్తంగా కూడా 112 ఏకీకృత వ్యవస్థను తీసుకొచ్చారు. ఇదిలాగా ఉండగా మన రాష్ట్రంలో దాదాపుగా 12 లక్షల కాల్స్ను కూడా స్వీకరించే వెసులుబాటు ఉండేందుకు ఇప్పటికే పోలీసు యంత్రాంగం డైల్ 100 వ్యవస్థను తీసుకొచ్చింది. దాదాపుగా రోజుకి 20,000 నుంచి 30,000 వరకు కూడా ఫోన్లు డైల్ 100కి వస్తున్నాయి. దాదాపుగా అందులో 4,000 ఫోన్లే దీనికి సంబంధించి ఎక్కువగా తీవ్రత ఉన్నట్లు కూడా పోలీసులు సమీక్షల్లో గుర్తించారు. మిగతావన్నీ కూడా ఆకతాయిలు ఫోన్ చేసి పోలీసులు డైల్ 100కి ఫోన్ చేసి మిస్యూజ్ చేస్తున్నట్లు కూడా వెల్లడించారు. వ్యక్తిగత సమస్యలు, ఆలుమొగల సమస్యలను కూడా 100కు ఫోన్ చేసి మిస్యూజ్ చేస్తున్నట్లు కూడా గుర్తించారు. అయితే ఏదేమైనప్పటికీ కూడా పోలీసు ఉన్నతాధికారులు ప్రతిరోజు కూడా డైల్ 100 ఫోన్ కాల్స్ ఏమొచ్చాయి, ఏ సమయంలో మీరు చేరుకున్నారు, సమస్యలు పరిష్కరించేందుకు ఎలాంటి కృషి చేశారనేది ప్రతిరోజు కూడా ఉన్నతాధికారులు దీనిపై సమీక్షలు చేస్తున్నట్లు కూడా మనకు చెప్పడం జరిగింది. అయితే డైల్ 100ని ప్రజలు కూడా మంచి కారణానికి యూజ్ చేసుకోవాలని కూడా చెప్పడం జరుగుతుంది. అయితే హైదరాబాద్ నగరంలో అయితే 7 నుంచి 8 నిమిషాల్లోనే డైల్ 100కి ఫోన్ చేసినట్లయితే లొకేషన్కి చేరుకున్న వెంటనే సమస్యను గుర్తించి వెంటనే లొకేషన్ దగ్గరికి చేరుకున్న ఫోటో పెట్టి సమస్య పరిష్కారానికి కృషి చేయాల్సి ఉంటుంది. రూరల్ ఏరియాలో అయితే 15 నుంచి 20 నిమిషాల్లో ఆ ఘటనా స్థలికి చేరుకుని అక్కడ అల్లర్లు ఏమైనా జరిగాయా, లేకపోతే గొడవలు ఏమైనా జరిగాయా, శాంతి భద్రతలకు విఘాతం కలిగిందా, ఇలా రోడ్డు ప్రమాదం ఏదైనా జరిగిందా అనే కోణంలో కూడా సమస్యను గుర్తిస్తారు. సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తారు. ఒకవేళ హైదరాబాద్కి నేరుగా 100కు ఫోన్ వచ్చినట్లయితే జిల్లాలో ఎక్కడైనా ఆ ఘటన జరిగితే సమీప పోలీస్ స్టేషన్లకు వీళ్ళు లైన్ కలిపి సమీప పోలీసులు కానిస్టేబుల్ అక్కడికి వెళ్ళి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే డైల్ 100కు పోలీసులు స్పందించినట్లయితే నియర్ బై పోలీస్ స్టేషన్ అని కొట్టి అందులో ఒక నెంబర్ వస్తుంది. ఆ నెంబర్కు ఫోన్ చేసినట్లయితే వెంటనే పోలీసులు వచ్చి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తూ ఉన్నారు. అయితే ఆపత్కాలంలో, అత్యవసర సమయంలో ఇటు ప్రజలకు, బాధితులకు అండగా ఉండేందుకు పోలీసులు అయితే కృషి చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే
డైల్ 100ను మిస్యూజ్ చేయొద్దని ప్రజలకు ఇటు పోలీసులు సూచిస్తున్నారు. ఇప్పటికే ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాల్లో డీజీపీ సివి ఆనంద్ సైతం ఇటు కమిషనరేట్ పరిధుల్లో కూడా ఇటు డైల్ 100కు ఫోన్ చేసినట్లయితే వెంటనే స్పందించాలని ఇప్పుడు 7-8 నిమిషాల్లో స్పందిస్తున్నాం. ఇంకా వేగంగా స్పందించి సమస్యను పరిష్కరించే దిశగా కూడా మనం కృషి చేయాలి. ప్రజలకు ఎప్పుడూ కూడా చేరువుగా ఉండాలి, ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండాలి, శాంతి భద్రతలను మనం ఎప్పుడూ కూడా కాపాడేందుకు కృషి చేసే విధంగా పోలీసులు ఉండాలని కూడా ఆయన ఇటు కింద స్థాయి ఉద్యోగులకు ఉన్నతాధికారులకు కూడా చెప్పడం జరిగింది. ఇటు ప్రజలకు బాధితులకు కూడా డైల్ 100ను సరైన కారణానికి ఉపయోగించుకోవాలని కూడా సూచించడం జరుగుతుంది. అశ్విని.